స్వీట్ షాప్లో దొరికే కారం పల్లీలు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అది కూడా ఆయిల్తో పని లేకుండా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో 1 కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే ఈ లోపల తడంతా పొయ్యేంతవరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే గింజల్లో ఉండే తడంతా చక్కగా ఇంకిపోతుందండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. లో టు మీడియంలో ఉంచుకొని వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మినిమం అంటే ఫ్రై అవ్వడానికి మనకు ఒక 5 నిమిషాలన్నా పడుతుందండి. చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పల్లీలు కూడా చక్కగా పగిలాయి కదా. అలాగే బాగా కాస్త కలర్ కూడా వస్తాయండి ఇలా వేయించుకుంటే. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో పల్లీలకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి. కొద్దిగానే మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు పోయకండి. కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా కరిగేలాగా. చూడండి ఇలాగుంటే సరిపోతుంది. మనం ఈ కారం పల్లీలోకి వేసేటప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి. లేకపోతే కూడా మీరు స్టవ్ ఆపుకొని ఈ కారంని ఇందులో వేసుకోవాలండి. కారం నీళ్ళు ఎందుకంటే ఎక్కువ ఘాటుగా ఉంటుందండి. కాబట్టి ఇవి వేయించుకున్న తర్వాత మీరు కావాలంటే కారం ముందే కలిపి ఉంచుకోండి. తర్వాత వీటిని వేయించుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత ఈ గింజలు స్టవ్ ఆపుకున్న తర్వాత ఈ కారం వాటర్ అనేది వేసుకోండి సరిపోతుంది. అప్పుడు ఘాటు అనేది ఎక్కువ ఉండదండి. స్టవ్ ఆపుకొని 1 నిమిషం పాటు ఇలా కలిపారనుకోండి బాగా డ్రైగా అయిపోతుంది. అంటే కాస్త డ్రైగా అయ్యేటప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఇలా కలిపితే సరిపోతుందండి. బాగా డ్రైగా అయిపోతాయి. తడంతా కూడా చక్కగా ఇంకిపోతుందండి. చూడండి అప్పుడే బాగా డ్రైగా అయిపోతున్నాయి. చూడండి బాగా డ్రైగా అయిపోయాయి. తడి అంతా బాగా ఇంకిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఉంచుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచారనుకోండి ఇంకా బాగా డ్రైగా అయిపోయి చాలా క్రిస్పీగా వస్తాయండి. మూత పెడితే మెత్తగా అయిపోతాయేమో అనుకోవద్దండి. అస్సలు మెత్తపడవు. ఆ గిన్నె వేడికి ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయండి. కాబట్టి ఇలా మూత పెట్టి ఉంచేసారంటే ఒక 10 నిమిషాల పాటు బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు చూడండి 10 నిమిషాల తర్వాత ఎంత క్రిస్పీగా వచ్చాయో. సౌండ్ చూడండి ఎలాగొస్తున్నాయో. వినిపిస్తుందా సౌండ్? చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటిని మనము ఈవినింగ్ పూట పిల్లలకు స్నాక్గా ఇవ్వచ్చు. అలాగే మనం భోంచేసేటప్పుడు సైడ్ డిష్గా తీసుకోవచ్చు. మనం బొరుగులు తెచ్చుకున్నాం అనుకోండి, కారం బొరుగులు చేసుకుంటాం కదా, అందులో కూడా వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటాయి ఇవి. వీటిని నెల రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఏదైనా ఒక డబ్బాలో వేసుకొని గట్టిగా మూత పెట్టి ఉంచామనుకోండి నెల రోజులైనా కూడా ఇలా క్రిస్పీగా ఉంటాయండి. చూసారు కదండి ఎంతో సింపుల్గా మనకు స్వీట్ షాప్ దొరికే కారం పల్లీలు రెడీ అయిపోయి. మీకు నచ్చిందా అయితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.